లక్ష్మీ గణపతి ఫిలిప్స్ శివరాత్రి త్యాగారం. ఏం చేస్తుర్రా? ఇంట్లో ఏం చేస్తుర్రు? అత్తమ్మ అయితే మంచిగా కూర్చుంటుంది నిమ్మలంగా. మేము ఉన్నాక అత్తమ్మ ఏం చేస్తారు మామయ్య? ఏం చేస్తుర్రు? ఉన్న నలుగురు ఇంట్లో ఇక బావి కాడికి అయితే వదరాదు. రే ఇది ఏం మాత్రమే చూసిన పని ఇంట్లో లేవా మరి ఇంట్లో పని అరే ఎప్పటిదాకా పండవురా? ఏం పండుడు ఏం వేసావు? ఒకటే పండుడు ఒకటే పొరుడు గీ టైం అయింది. ఏమైందో అప్పటి నుంచి అట్లే కొడుతుండు. వచ్చిండు బయట పోయిండు, వచ్చిండు కొడుతుండు. లేపినాము లేపినా కానీ లేస్తలేడు. నువ్వు లేపితే నేను లేపి వాళ్ళు లేస్తానే లేడా అట్లే కొడుతుండు. మంతా ఏం చేస్తున్నావు అమ్మా? బిల్లు చెల్లరా? బిల్లు ఎక్కడ పోయిరా? మామయ్య వచ్చిండు. పద్మ ఏం చేస్తారు బిడ్డ? ఇక రా, ఇక రా, అందరు రా, ఇక రా. ఏం లేదు, తెల్లారితే మనకు మహాశివరాత్రి. మనము మంచిగా శివరాత్రి చేసుకుందాం అందరం. మీరు వాళ్ళకి చెప్పురు జర. అమ్మ పొద్దున అయితే మహాశివరాత్రి, రేపైతే శివరాత్రి రోజు మనం ఒక్క పొద్దున్నాం అందరం. తింటురా అమ్మ? తింటురా అమ్మ? నీకు కూడా ఆయనకు కూడా మంచిగా చెప్పు. అందరూ ఒక పొద్దు ఉండాలి, అందరికి చెప్పు. మమతా నువ్వు పెద్ద వాళ్ళందరికీ తెలియకుండా చెప్పు. ఏమంటున్నామా? ఒక పొద్దు ఉండాలి అందరూ. ఏమంటున్నా? మంచిగా మంచిగా చేసుకున్నాం. ఇప్పుడు ఆడు ఏందమ్మా అట్లా పడిపోతుండు? నీరు వస్తుందంట మామయ్య. కళ్ళని బయట పోయిండు, వచ్చిండు, తాగేసి వచ్చినట్టు కొంచెం పడుకోండి. మరి రేపు కూడా ఇదే పరిస్థితి? అట్లా కాదు, ఇంటికి వచ్చే వరకు నువ్వు గాలకు చెప్పే వారం కూడా లేదు. ఎందుకు చెప్పా? అన్ని చెప్తూనే ఉంటా వాళ్ళకు. నువ్వు తయారు చేసినావు అట్లా కొడుకులను అట్లా తయారు చేసినావు, అట్లా తయారు కొత్తనా మామయ్య? ఇప్పుడు ఆయన అట్నే కదా. గట్ల కొత్తనా పాతనా అనుకుంటే ఎట్లా లేపాలి? అత్తమ్మ చెప్పాలి, అత్తమ్మ చెప్పితే నువ్వు అన్నా చెప్పాలి. మరి గట్ట అంటే ఎట్లా? కొత్తనా మామయ్య? ఇప్పుడు అట్నే పడుకుంటాడు కదా, పడుకుంటారు. ఎవరు లేపినా కానీ ఇట్లా అయితే ఎట్లా? నేను ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పొద్దు? ఏంటిది? వాడేటి పోయినమ్మా? పొద్దున్న లేచి పోయింది మామయ్య. పొలంకి పోతా అని చెప్పి పోయిండు. అడే ఎక్కడ పోతాడో ఏడుంటాడో. నేను పొలం కాడికే వచ్చిన. మీరు ఇట్లా వచ్చిరేమో, ఆయన బండి తీసుకొని పోయినట్టు మామయ్య. నన్ను స్నానం చేసి అడిగి రా పొలం కాడికి అని చెప్పి. ఏం పొలం కాడికి పోతుండ్రు? ఎవరు ఎక్కడ పోతుండ్రో చూసేది లేదు. బయటకు వెళ్ళగానే నేను చూస్తాను. బయట అయినా కూడా బయటకు వెళ్ళా. ఇక బాగుంది, బయటికి పోతారు, ఇక బయట ప్రపంచం చేసి వస్తారు. నీకేమో సిగ్గుందారా? మనిషి అతున్నా పోతావా? ఏం మనిషిరా? ఏంటిదమ్మా? నువ్వన్నావా? నీకు చేసే కదా. సిగ్గు సరే ఏం లేదా?
కష్టం. మర్దాన్లు ఉన్నారు అక్కడ వదనాలు ఏది లేదు కదా నీకు. మీ అన్నలు ఎక్కడ లేరు? అమ్మ ఎటుపోయిండు? మామయ్య వచ్చి ఇప్పటిదాకా అన్ని మాటలు మాట్లాడిండు, వినలేదా నువ్వు? లేకపోతే నువ్వు అనుకుంటా వచ్చిందా వస్తాడు ఏం పని లేదా నువ్వు వండుకుంటే మజాకాడ తీసిందా బైక్ పోయినా బాప ఆడికే వచ్చిందంటగా నీకు అనిపించలే బాపు ఆడికే వచ్చిందా ఆడికి వచ్చిన అట్లా ఆడికి వచ్చిందంట నేను ఇంకా పోయిన మామయ్య అని చెప్పిన నేను అట్లా తిరిగి వచ్చిన పోయినా మరి తిరిగి వచ్చిన అన్నం ఉందా అన్నం ఎక్కడ అన్నం లేదు ఆకలి అవుతుంది ఉండలే ఇంకా వండినాక పెడతా ఆకలి గివి బుడ్డాకి ఇవన్నీ సేవ ఎందుకు మామయ్య వచ్చింది ఇంతకు ముందు వచ్చి చెప్పిండు ఇంట్లో అందరూ ఒక పొద్దు ఉండాలంటే ప్రతిసారి మేమే ఉంటున్నాం కదా ఆడోళ్ళం అందరం ఇప్పుడు అందరు మీ అన్నదమ్ములు కూడా ఉండాలంటే ఇంట్లో అందరూ ఒక పొద్దులు ఉండాలమ్మా అని చెప్పిండు. ఇక మరి నువ్వు ఎట్లా చేస్తావో ఏం చేస్తావో నీకు తెలుసు. నేను ఉంటా ఖచ్చితంగా ఉంటా ఉండు కాదు నువ్వు ఇప్పుడే అన్నమయ్యేదా అని అడుగుతున్నావు వచ్చి ఇంకా రేపు పొద్దు మీద దాకా ఎట్లుంటావు పొద్దుగాల నుంచి ఆకలి అవుతుంది ఇప్పుడు రేపు కాదా ఆపలే మామయ్యకి చెప్పు మళ్ళీ ఏమంటారు అందరం కలిసి పోదాం. ఎట్లా నువ్వు ఒక పొద్దు ఉంటే ఇంట్లోనే ఉంటే బోరు కొడుతుంది కదా నీకు ఆకలి అవుతుంది. ఎప్పుడు ఇంట్లో చూస్తే కుండలు చూస్తావు బయట పోయినా అనుకో మధ్యలో పోతే ఆకలి వాళ్ళు ఇంట్లో వాళ్ళు వస్తారు రారు బాపుని మీరు అడిగితే బాపు మావి తీసుకుపోతాడు అందరినీ అడుగుతారు మరి అడుగుతాండి మనం ఇద్దరం మనం ఇద్దరం బాబా అయితే అడుగుతా అడుగు బాబు మీరు కూడా చెప్పుకోండి సరేనా. సరే స్వర్ణగిరి పోదాం ఎందుకంటే శివరాత్రి కదా ఇంట్లోనే జాగారం అంటే ఇబ్బంది అవుతుంది. ఇక మామ అత్తమ్మ గిన్న మనం ఎప్పుడు బయటకు పోలేదు కదా అందరం కలిసి స్వర్ణగిరికి పోదాం. నువ్వు బావ కూడా చెప్పక్క మేము ఇందాక మర్ది తోట అన్నా అంటే సరే పోదాం తీయనన్నాడు. వాళ్ళ మామయ్య నడుమని అడుగుతుండొచ్చు మీరు కూడా అడుగుమని చెప్పు. సోని నువ్వు కూడా చెప్పు సరేనా. అందరం కలిసి పోదాం. మళ్ళీ ఇంటికాడ ఉంటే బావ గురించి తెలుసు కదా తాగుతా అంటాడు తింటా అంటాడు కుండలు చూస్తాడు మళ్ళీ ఇచ్చేది పోతాడు. మామయ్య మన అందరం తిరుగుతాడు మీరు చెప్పలేదు అది అని అంటాడు. సంవత్సరానికి ఒకటేసారి రోజేమన్నా ఒక పొద్దు ఉంటున్నారా అని అంటాడు. మీరు చెప్పరా అమ్మ మీ మొగుళ్ళకి మీరు చెప్పుకోవచ్చు కదా అంటాడు. అందుకే నేను చెప్పిన నువ్వు కూడా చెప్పు సరే నాకు నువ్వు బాగా చెప్పు పోదాం. అక్క చెప్పు సరేనా అందరం స్వర్ణగిరి పోదాము. నేను మర్దికి చెప్పిన సో నువ్వు కూడా చెప్పు సరేనా. నువ్వు కూడా సరే అందరం గాయత్రి బా కొన్ని వాటర్ తీసుకురా. ఇక్కడ పోయినా బావ పొద్దుటి నుంచి అంటే షాప్ కాడికి పోయినా షాప్ గిరాకీ లేదు. నాన్న వచ్చిండు బయటకు వెళ్ళేసి వచ్చిండు. మహాశివరాత్రి అంటే అందరం జాగరణ చేయాలి ఒక పొద్దు ఉండాలి అందరికి చెప్పమన్నాడు. అక్కలు బావలు అందరు ఉంటారంట మనం కూడా ఉండాలి. నాకు శివుడు అంటే ఇష్టమైన నేను శివుని ఎందుకు అదే అందరికి చెప్పమన్నాడు. ఆయన నడుపున తాగుతా ఉంటాడు తింటా ఉంటాడు. రేపు ఎక్కడికన్నా వెళ్దాము సరే ఏడికెళ్తా జాతర కన్నా గుట్ట కన్నా వెళ్దాము శివరాత్రి కదా. పాప ఇట్లనే పూజ చేస్తాడు ప్రతిసారి చేసేది. నువ్వే చెప్పు మామయ్యకి ఎట్లా చేసి ఆయన ఇంటాడు ఈనాడు ఇక ఆయనకు నేను చెప్తే తింటాడు ఆయన. నువ్వు చెప్తే తింటాడు కదా బాగా చెప్పు. సరే చెప్తా కొట్టి తప్పుతుందా సో ఇది ఎటు పోయిందో సలగుండా ఏంటి అడవులు కొడుతుంది. ఇది ఎటు పోయిందో ఎప్పుడు వస్తుందో తెలియదు. అవి ఆకలి కాబట్టి
అనమానం చేస్తుందో తెస్తలేదు. ఏం చేస్తున్నావే? ఏం చేస్తారా? ఏడు పోతున్నావురా? నీ తట్టుకు వచ్చిన. ఎందుకు? గీత కొడరాదంపా. కొడరా కూర్చొని ఏం చేస్తావు? ఇంత కొడరాదంపా. కోట్రా ఇంటికాడ బట్టలని విండిరు, రేపు శివరాత్రి ఆడ బట్టలని విండిరు, కొడరా తూకుంటారా? రకం మీ ఇంటికి అందరికనే శివరాత్రి అయితే మనం ఏం చేస్తాం? శివరాత్రి ఒకపోతుందంట. ఏమో చూదాపా, నాకు ఆకలి అవుతుందిరా. వాళ్ళు ఉంటారు ఇంటికాడ మీ ఆడవాళ్ళు. సరే పో పని. ఏడిపోతున్నావు బావా? నేనేటి పోతున్నా? ఇద్దరు వెళ్ళి ఏడిపోతురు. ఇట్లా వాడి పోస్తాం. ఎట్లా వాడి మళ్ళీ ఏడి తీసుకుపోతున్నావు? ఏడిలేదు, బయట మళ్ళీ వస్తాం. బయటకి ఏడికి? గీడి దాకా పోయేస్తాం. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపు శివరాత్రి బొంతలు గింతలు అన్ని విండినాము. మా మామయ్య అని చెప్పిన ఇట్లా పడిపోతాం, రోడ్డు మీద ఇక్కడ పోతాం. అట్లా ఏడి తీసుకుపోతున్నావు? ఏడి లేదు, గీడి దాకా పోయేస్తాం. గేట్లేదు ఏం లేదు బావా. నువ్వు ఏడిపోతున్నావు? పొద్దున మామయ్య వచ్చి చెప్పిండు అందరు ఒక పొద్దులు ఉన్నట్టు. ఎప్పుడైనా మేము యారంట్లో మేము ఉన్నాం కదా, ఇప్పుడు మీ అన్నదమ్ములు కూడా ఉండాలన్నట్టు. ఇంట్లో అందరం ఉందామంటు. నువ్వు తాగుడు దుకాణం పెట్టినావు అనుకో, తినుడు తాగుడు ఆగడం అంటే మర్చిపో మార్నింగ్ అయినా చేసివా, అందరిలో నా ఇజ్జత్ పోతుంది. ఖచ్చితంగా నేను ఒక పోతుంటా. నా మాట నిజం చెప్పుతాను సరేనా? ఏమొద్దు ఇంటికి పోదాం. అరే నువ్వు మీ ఇంటికి పోవద్దు బావ. వద్దు వద్దు నువ్వు పోవద్దు. చెప్పు తినుకుంటా పోవట్టే కదా, ఇట్లా చేయాలిగా. తాగిండు అనుకో, తిన్నాడు అనుకో, వాళ్ళందరూ ముంగడ నా ఇజ్జత్ పోతుంది. అసలే తిండిపోతు మొక్కపోదు. ఇట్లా చేయాలి నేను. ఏదో చెప్పి అది చేద్దామని అంటే ఇంటలేడు కదా. ఇప్పుడు ఈడ ఉండి నేను ఒక్కదాన్ని ఏం చేయాలి? సరే నేను కూడా పోతాను. ఇంటికి పెట్టుకోండి. పైసలు వస్తే మనం జమ చేసుకొని ఉండొచ్చు. రేపు అలాగే మనకే ఉండే పైసలు ఏం తెలియదు ముందుకోదు. ఏంటి బాబు ఏం చేస్తున్నావు? నేనేమో చెప్తున్నా కానీ ఎక్కడ పోయినావు? ఏడికి పోయినావు? ఈ తిరుగుడేనారా? తిరుగుడు ఇక అట్లా పోయి తినుడు, ఇక బడ దిక్కుపోతాడు, నువ్వు దిక్కుపోతావు. ఇక మీ ఇష్టం, మీ ఇష్టరాజ్యం రా. ఏ కింద పోయొచ్చా దోసగా దగ్గర. అదే రేపాట సర్ణగిరి కాడ పోదామా? ఎవరన్నారా? కోడలికి తన కోడలకు పని ఉంటేనేమో మంచిగా ఉంది. ఎందుకు సర్ణగిరికి ఎందుకురా? రేపు శివరాత్రిగా సర్ణగిరి పోదాం. పోదాం. అసలు 10 రూపాయలు ఖర్చు ఏదో తెలుసారా మీకు? ఎప్పుడు పెడతామా? ఇప్పుడు ఎప్పుడు పెడతామా కాదు, ఇంట్లో ఉన్న దేవుని పెట్టుకొని సర్ణగిరికి పోతావా? సర్ణగిరి ఏగిరి ఏది లేదు. మంచిగా ఒక్క పొద్దు ఉండుర్రి. మహాశివరాత్రి ఇంట్లో మంచిగా జాగారాలు ఉండాలి, మంచిగా ఇది చేయాలి. ఇక నువ్వు ఒక్కరిని చెడిపోతే ఉన్నోడు చెప్పు. ఇవన్నీ వేసాలు వేయకు. ఈ తిండిపోతు లెక్కలు చేయకురా నువ్వు. అన్నమే ఉండలేదు అంటే తినకూడదు, అన్నం కూడా ఉండదు. అంటే ఇప్పుడే పొద్దుపోతున్నా అదిరా ఆకలి. నాకు లేదు ఆకలి, నీకు అవుతుందా? వాళ్ళు కూడా అంటారు నాయన పోదామని. అందరూ ఊకేసి ఇంటికనే అవుతుంది, ఇల్లు అవుతుంది, అట్లా పోయి చూసేద్దాం. నువ్వు ఎక్కడ పోయి వచ్చినావురా? ఏడికి పోయినావు? నేను వచ్చే వరకల్లా ఆ కోడలికి వచ్చా అంటుంది. కాదు నువ్వు ఇక్కడ పోయినావు? బైక్ ఆడికి వచ్చినా నేను. ఏడ బైక్ ఆడికి పోయినావు? బైక్ ఆడికి ఇప్పుడే వస్తే. నేను ఇప్పుడే వచ్చినా కదా బైక్ ఆడికి. నువ్వు ముందైనా నేను చేరేనుకైనా వాళ్ళు కూడా అంటుంది పోదామని. సర్ణగిరి పోదామని అంటుంది. ఎందుకురా అన్ని అబద్ధాలు చెప్తారు? రాకముందుకే వచ్చినా ఉంటారు. సర్ణగిరి అంటారు, ఏ గిరి అంటారు. సర్ణగిరి లేదు, ఏ గిరి లేదు. నిన్నమోనే వానికి చిన్నోని పెళ్ళి అయ్యకాల్సి అయితేనే ఉండే. సర్ణగిరికి పోతే ఉట్టిగా అవుతుందిరా. మనం పోతే ఓ డిసిషన్ కట్టుకోవాలి, ఇవన్నీ ఊరికనే అవుతుందిరా. ఎప్పటికైతే ఏం లేదు. ఈ నవ్వుడు, ఈ భోజనము, భయమే. భయపడ్డట్టే లెక్కలే. ఏది లేదు ఊరికే సపరేట్ చెప్పు. ఏది సర్ణగిరి లేదు, ఏం లేదు. ఇవా
రేపు మీరు ఒక్క పొద్దే ఉండకపోతే మంచిగా ఉండదు. ఊరికే మేముండు కాదు మీరు రాగానే సపోర్ట్ చేయది, మీరు పోయినాక గులుగుతుంటది. మాకు శాంతన అయితే లేదు, మీరు వయసు మీరు ఉండు ఒక్కపోద్దు. ఏమంటారు మరి వాళ్ళని కూడా పిలువు, అలా చెప్తా. అరే నీకు నిద్ర సోకేనా వేరేది ఏమన్నా అంతా వేడే సామి బాబు ఇక వీళ్ళు మీరేందో స్వర్ణగిరి అది ఇది అవన్నీ వద్దు. ఇవాళ శివరాత్రి మనం అందరం మన ఇంట్లోనే చేసుకుందాం. అది అయిపోయిన తర్వాత ఏ రోజన్నా పెట్టుకుంటే కానీ చెప్పింది ఈనూరి ఇక అది అడుగోనికి ఉట్టిగానే అవుతుందా? ఇప్పుడు కావాలంటే కాదు. పద్మ సోని ఇంటూరా చెప్పేది అవి అన్నీ వద్దు. ఆ స్వర్ణగిరిలు అది ఇది అన్నీ ఏదొద్దు, ఏడుకొద్దు, ఇంట్లోనే చేసుకుందాం, మంచిగా చేసుకుందాం. చెప్పు రాను. సరే సరే బాపు వద్దంటారు ఇప్పుడు. సరే పాప అంటావు, అట్టట్లా పోతావు ఇక అంతే. చెప్పు అది అన్నీ వద్దు. ఏమంటున్నా? సరే వద్దంట. వింటున్నా? ఇప్పుడు ఈ శివరాత్రి అయితే మంచిగా ముగ్గురు తమ్ములు మీరు నలుగురు మంచిగా మన ఇంట్లో చేసుకున్నాము. నేను చెప్తాను ఈ కోడల పొర కదా చెప్పినా కదా. పద్మ సోని ఏమంటున్నా? ఆ పెద్దమ్మకి ఇట్లా అందరికి చెప్పి వద్దు ఇవాళ ఇంట్లో చేసుకుందాము అలాగే చెప్పు. వాళ్ళు గట్టిగా చెప్తారు. సరే ఇది కాదు ఇది అయిపోయినాక సరేనా? సరే మామయ్య సరే. దేంట్లో హర హర మహాదేవ శంభో శంకర. ఓం బోలో శంకర హర హర ఓం గౌరీ ఈశ్వర. ఓం బోలో శంకర హర హర ఓం గౌరీ ఈశ్వర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. గౌరీలోలుడా గంగాపతి వీర. ఓం బోలో శంకర హర హర. అందరు వచ్చినట్టేనా ఇక? అందరు వచ్చిరే. అందరు వచ్చిరా అమ్మా? అందరు వచ్చిరా? అమ్మా కుంకుమ పసుపు పెట్టు, దేవి పెట్టు, అది పెట్టు, గంధ పసుపు పెట్టు. ఇవాళ మహాశివరాత్రి. పెద్దోడా చిన్నోడా అందరికి చెప్తున్నా అమ్మా, అందరికి చెప్తున్నా మహాశివరాత్రి కాబట్టి మంచి నిష్ఠ ఉండి మంచిగా ఒక పొత్తులు ఉండాలి. మనం శివరాత్రి మంచిగా జరుపుకోవాలి. ఈ పండ్లు ఫలాలు అన్నీ ఈ సినిమా మీద ఈ పూజ కాడ వాళ్ళతో ఏం బాధలేదు. కానీ మీతోనే రా, ఎటుపోతే అడిపోతారు, మీరు ఉంటారా పోతారా, అసలు ఉంటారా లేదా మీ మీద నాకు నమ్మకం లేదు. వీడేమో పంట లేవుడు, వీటితోనే బాధ. వీడు పన్నెండు అంటే లేవుడు. అందులో లేపుడు బాధ, వీటితోనే బాధ, వీడు ఎటుపోతాడు కదా ఏం సంగతో మీతో ఇది ఉన్నది. ఇవాళ ఏమైనా ఒక్కరికి ఇట్లా ఏమైనా మిస్టేక్ అయితే అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. శంకర హర హర ఓం బోలో శంకర. ఓం బోలో శంకర హర హర ఓం బోలో శంకర. అప్పుడు పాడే మళ్ళీ నేను పాడితే చిన్న ఫీల్ అవుతుంది. నువ్వు వాడు. ఓం బోలో శంకర హర హర ఓం బోలో శంకర. ఓం బోలో శంకర హర హర ఓం బోలో శంకర. శంపాల చంద్రకాల కొప్పుల గంగదేవి. శంపాల చంద్రకాల కొప్పుల గంగదేవి.
శివరాత్రి జాగారాలు చేసేటి వారి కల్లా సిత్తాలు విడవాపు అయ్యా వీళ్ళు నన్ను పనులు వినప్పుడు చేసారు. వీళ్ళు ఒక్కపోతే ఎట్లా వాడుతారో ఎట్లా ఇస్తారో నేను చూస్తా. అన్ని ఎత్తుకోవచ్చు. బాబాలు విడవాపు పరమేశ్వర నీకు మొక్కెదా హర హర ఓం బోలా శంకర 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 ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర పెట్టే తిలకాను అందమైన చూపిది ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర మెడల నాగాసరము రూపెల్ల రుద్రాక్ష మెడల నాగాసరము రూపెల్ల రుద్రాక్ష మెడల నాగాసరము రూపెల్ల రుద్రాక్ష మెడల నాగాసరము రూపెల్ల రుద్రాక్ష ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర శంపాల చంద్రకాల కొప్పుల గంగాదేవి శంపాల చంద్రకాల కొప్పుల గంగాదేవి గంగాదేవి జీర్ణవాడ కదలిపాతి మోసరా ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర హర హర శివాయ ఓం నమః 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 శివాయ ఇప్పుడు వెళ్తుంది కదమ్మా. తీసేసి మా అత్తగాంటే వాడు మొత్తం పని ఉంది నాకు. ఏం పని? రోజు ఇక్కడ గుడికాడ పని ఉన్నది. శివరాత్రి మైకులు అన్న సందర్భం అది మొత్తం ఇంతకన్నా మించిన పని ఏంది? ఏ సభ ఏమైందా? ఆడ లేడా దేవుడు నేను పోతున్నా. నువ్వే అందరికి బుద్ధి చెప్పాలి కానీ నువ్వే పుట్టాను నువ్వు ఒకటే వరుడు అమ్మ. నువ్వు నన్ను గుర్తే నీ కోపమే కోపం ఉంటుంది. ఏం కోపం వస్తుంది నేను పోతా అంటే నీ కోపం వస్తుంది. ఏ లడ్డు నువ్వు తిన్నావే? తిని తిని లడ్డు తినలే కదా. పిల్లలు ఓ నిద్రమ్మ పో, నువ్వు తిన్నావా అన్న? తిన్నాడు ఆనందరాడు బాగా నువ్వే అన్ని దాచిపెట్టిన చిన్న కొడుకు ఇస్తావు మేము బొంగనే కానీ ఏయ్! ఏం నిద్రపోతున్నావు? ఏం చేస్తున్నావు? నిరోధ ముక్తుల దేవుడికి ఏడ మొక్కుతున్నావు? ఈ పనిలేదురా. బాబు ఆయన తీసిండే పెద్ద తీసిండు సామన్న. మీరు తీసినారా చిన్నోడా? నేనెందుకు తీస్తాను? మీరు తీసిరా నడుపులు మీరే నువ్వు తీసినావారా? ఓం నమః శివాయ. ఎందుకురా ఈ గీట్లు ఎందుకు చెప్తావురా నువ్వు? అరే బాబు ఇప్పుడు ఈ పల్లాన్ని ఏదో తీసి పెట్టినావు. ఎంగైతే చేయలేవు కదా. ఏం చేస్తే చెప్పు. వేరే అన్నది తెప్పించుకున్నాం. చేయలే బాబు. అందరూ ఒక్కొక్క ఉన్నాడు. అట్లా మరి ఎందుకు చేసి ఒక్కపోద్దు కాదు తెలియదు. చిన్న బాబు మరి ఆఖరి రోజు అప్పుడే నేను ఉన్నానన్న చెప్పాలి కదరా. ఎందుకుంటా అన్నావు? ఎందుకు చేసావు? ఉండమన్నది అంటే నీ కాటు నీకు తెలియదా? నాకు ఆకలే. అక్కడైతే గిడ పెట్టి తీస్తారా దేవుని దగ్గర? మళ్ళీ మళ్ళీ ఇయ్యవా? ఇప్పుడైతే తినలేగా అవి సామె. బాబు ఈ మహాశివరాత్రి ఒక పొద్దు ఎన్నుకుంటున్నాను నీకు తెలుసా?
తెలియదా? ఇవాళ శివుడి పేరు మీద మనం ఉపవాసం ఉండి మహాశివరాత్రి రోజు ఒక పొద్దు ఉండి మనం మహాశివరాత్రి పట్టుకుంటే జరిగే పనులు మంచిగా జరుగుతాయి, ఆరోగ్యానికి మంచిది, అన్ని విధాలు మంచిది. శివుడు అంటే ఇవాళ ఈ శివరాత్రి రోజు ఎంత మంచి రోజు, ఎంత మంచిది అంటే అంత మంచిది. ఇవాళ భక్తులు శివుని పేరు మీద శివభక్తులు అందరూ శివుడు అంటే చాలా గొప్ప విషయం. శివుడే సృష్టికర్త, అసలు పుట్టించేవాడు ఆయనే, గిట్టించేవాడు ఆయనే, నీరు పోసేవాడు ఆయనే, నారు పోసేవాడు ఆయనే. అంతటికీ ఆయన లేనిది ఏ సృష్టి లేదు, ఆయనతోనే సృష్టిరా. అసలు ఈ తప్పుడు పనులు చేయొద్దు కదా, తప్పు కదా, అర్థమవుతుందా? ఇది చేయొద్దు, మళ్ళా ఎప్పుడే కానీ ఇట్లా చేయొద్దు. పెద్దోడా చెప్పింది వింటురుగా, వింటున్నావమ్మా? ఏమమ్మా ఆడి నిద్రపోతు కాదు, వీడికేమో ఉరుకులాట, ఈయనకేమో ప్లాకాట కావాలి. మీ మాటలన్నీ చెప్పుకోనీకి నాకు సిగ్గుచేటు ఉంది. ఇట్లా చెప్పుకోవడము నాకు చెప్పలేక నీకో పిచ్చి కదరా ప్యాకాట, వీరికి నిద్ర పిచ్చి, ఇటు తిండిపోతుంది, ఇవానికేమో పూజ పిచ్చి. నాకు మంచిగా నాకు ఇవానికి అంటే చెప్పకుండా పర్వాలేదు. చెప్పకుండా పర్లేదు, ఎత్తుకో నెత్తి ఎత్తుకో. ఇక ఎత్తుకునే నేను ఎత్తుకున్నాడు అని కాదురా, నీకు కూడా కనబడుతుంది కదా, నువ్వేం చేస్తున్నావు, వాడేం చేస్తుడు, ఈడేం చేస్తుడు కనబడుతుందా? చేసిండు, వీడేం చేసిండు, మరి అన్ని మీకు కనబడుతుంది. ఇంకా నేను చెప్పాలి ఎందుకురా? నీకో లోకం, నువ్వు పెద్దోరివి బుద్ధిమంతుడివి, నువ్వు చేసే లక్షణాలు ఇట్లా. నీకు ఇక్కడ ఓపిక దేవుడి మీద భక్తున్నా అదే, నీకు ఎప్పుడు పోయి నేను ఆడ ఇట్లా పాకాడాలని నీ బాధ నీకు. భక్తుంటే దేవుడు వచ్చి గోబెడతాడు పోతే. అది కాదురా, ఇప్పుడు ఈ తమ్ముల కన్నా అమ్మ ఆలోచిస్తున్నావు, ఆడ అది వాయనేమో నా గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారేమో, ఇదే ఉన్నది నీ మనసులో. అసలు దేవుడి మీద నీ మనసులో ఏదో కానీ ఇప్పుడు నాయన దేవుడు అంటావు, పూజలు అంటావు, ఇది ఇవ్వాలంటావు, అవి ఇవ్వాలంటావు. ఈ దేవుడు ఏమైనా పొద్దుకి పెడతారా, లేకపోతే పొద్దుకు 10 రూపాయలు వస్తాయా? అట్లా పోయి ఏదైనా పని చేసుకుంటే ₹1 ఆడని వస్తే నా పెన్నా పిల్లలు నేను మళ్ళీ పడతాం. ఈ ఆమెటది చిన్న కొడుకు మంచోడు, చిన్న కొడుకు భక్తి, చిన్న కొడుకు నేర్చుకో. మేము పోతుంది మమ్మల్ని వద్దు త్వరనే వరు నువ్వు, ఇక త్వరనే వరు. ఓకే ఆడ నాకు మంచోడు అంటావాను, ఎప్పుడు చిన్న కొడుకు ఎత్తుకొస్తున్నా నీ కొడుకు దొంగని ఏమన్నా దొంగతనం చేసిన అని చెప్పిండ నీకెవడా? నీ భక్తి బాగుంది, నువ్వు చేసుకో పూజలు. నేను చెయ్య నాకు చేయదు. పొద్దా కష్టపడితేనే ₹1 వస్తుంది నాకు, దేవుడు చేయం పెట్టాడు. దేవుడి పూజలు నువ్వు చేసుకో, నేను పోతాను. నేను నా దోస్తులు వస్తారు, నా దోస్తులు వచ్చాడు ఇలా రోజేం రాదు, ఎవరి పని మీద ఎవరు పట్టణంలో ఉంటాడు, ఢిల్లీలో ఆడేడు ఉంటాడు, వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు పోయి ప్యాకెట్ ఆడుకోవడానికి ఒక రాత్రి జాగారం, ఒక పొద్దులో మంచిగా నిద్రపోకుంటుండి తెల్లారిదాకా ఆడుకొని వస్తా. నువ్వుకే నన్ను ఒరిగేకు ఈ పూజ ఇది నాకు నీదేంటే లొల్లి నీతోటి చెప్పండి. నాకు ఈ పూజ అంటావు, ఈ పనులు అంటావు, ఈ పూలు అంటావు, ఇవన్నీ అంటావు. ఆ చిన్న కొడుకు దిక్కే మాట్లాడతావు, ఎటు పెట్టినా. ఈ కొడుకేమో పనులు ఎత్తుకపోయి తింటాడు. ఇక మీ బాధ మీకేమున్నది, నా బాధ నాకున్నది. ఇక అరే దేవుడు ఏమన్నా పెట్టినా, దేవుడు కష్టం చేసి పెడతాడా అని అడుగుతున్నావు. ఇప్పుడు ఆ దేవుడు లేనిది ఎక్కడికి వెళ్ళి వచ్చినావురా నువ్వు? దేవుడు ఆడున్నది. దేవుడు లేనిది లేవు, దేవుడు లేనిది పని దొరకదు. ఆ పని కూడా దేవుడు ఇచ్చిన వరం అంటారు. నువ్వు ఆ దొరికేది కూడా దేవుడు ఇచ్చిన వరమే. ఏదైనా దేవుని తర్వాతనే అన్నిరా. పొద్దున చేసి తానం చేసి ఆ దేవుని తానం పోయి ఇట్లా దీపం ముట్టించి మనం ఏ పని కాడికి పోయినా ఏ పని అయినా దొరుకుతుంది, పావుసారి అన్నం దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది. ఇట్లా ఈ పిచ్చి లెక్కలు చేయకు. నువ్వు పెద్దోనివే ఇట్లా చేస్తే ఉన్నలు ఖరాబ్ అవుతారు. ఉన్నలు ఖరాబ్ అవడేది నీ తిరుగుతోని, అది నిద్రమప్పుగాడే తిరిగిపోతున్నాడు. నేనే చేసిన వీళ్ళందరినీ. నువ్వు ముందటోడు ముద్దుకుంటే ఎనుకోళ్ళు మంచిగా ఉంటారు. నువ్వు బుద్ధిమంతుడు ఉండు, మంచిగా ఉండు. ఈ లొల్లి పెట్టకు ఎవరైతే అలా మీద మరవరా బుద్ధిమంతుడు లేకపోతే ఇక అమ్మ అంటే లెక్కలేదా గట్ట మరవడ. అమ్మ మస్తు మాట్లాడుతుంది, అమ్మదేం పోతుంది, అమ్మ మస్తు మాట్లాడుతుంది. దేవుడు అంటది, ఆ పూజ అంటది, ఇది అంటది. అమ్మకి ఏమైనా పని ఉందా? అమ్మకు ఇంటికా కూర్చొని ఇది చేయరు అది చేయరు అయిపోయాయి. మరి చెప్పాలి కదరా, చెప్పదా గర్వ కదా. చెప్పడానికి ఏముంది, చెప్తుంది మొత్తం చేసేది కదా.
కానీ ఒక పొద్దు అయితే తిడుగురు, ఒక పొద్దు తిడిచినాక పోదొద్ది, ఒక పొద్దు తిడుగురు. అరే చిన్నాడా కానీ ఇక ఊరికి ఉన్న కొద్ది అది ఒక పొద్దు ఇడిపి సరే ఇక ఏదో అయిపోయింది జరిగేది జరుగుతుంది. నువ్వు అట్లా చేయవద్దురా, నువ్వు అట్లా చేస్తే ఉన్నోళ్ళు ఖరాబ్ అవుతారు. ఏది బాబు దాకా ఏదో నడిచింది ఏది ఈ మనిషి కాదా దున్నపోదువా? సరే కళ్ళు తెరవా ఇక తెరవారా? ఇంతమంది ఏం మాట్లాడుతున్నారు కూడా అని తెలియదు. సరే కానీ నువ్వు ఓ నమ శివాయ మంచిగా అనుకోరే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రెండు పండ్లు దేనికి పెట్టి ఆపలు వేసిందా లేవలేదా ఇంకా లేకపోతే కొబ్బరికాయలు కొట్టి గనగన గంటలు కొట్టి హారతి ఇదిగో, మంగళ హారతి ఇదిగో, జయాగ జయ సావులకెల్లా హారతి ఇదిగో, మారలై కొట్టంగా వరలై పారంగా గంగ ఎట్లా వచ్చే జడలతోని పులితోని జనవారు భూతములకు పేరు అనవరణ దాక్ష నీ హారతి అయ్యాల గురుమూర్తి నీ హారతి. మంగళం అష్టాయన మంగళం పుండరీకాయన మంగళం కర్పూర నీరాద్రి మంగళం సమర్పయానం. ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి. అందరు తీసుకోరు ఆరతి. గాయత్రి అందరికి పండి అమ్మ. విభూదిని బొట్టు పెట్టి తర్వాత ఇందులే బాబు ఫస్ట్ ఇది ఇవైతే మూడు కన్నుల ముక్కండి చూడ ఓం బోలో శంకర హర హర ఓం గౌరీ ఈశ్వర. డమ డమ డమరుక గొట్టి శివ తాండవంబులు ఆడే కాశీ విశ్వేశ్వరుడా జగమంతా పాలించే ఈశా బూడిద దేహము. హాయ్ అందరికీ నమస్తే. ముందుగా లక్ష్మీ గణ ఫిల్మ్ కి స్వాగతం. ఈ రోజు అయితే శివరాత్రి స్పెషల్ గా షూట్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం మర్చిపోకుండా కొట్టండి. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఒక మంచి శివుని కోసం షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఒక నలుగురు కొడుకులతో నలుగురు కోడళ్ళతో ఒక మంచి కుటుంబ కథ తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ శివుని మీద భక్తితో ఈ శివరాత్రి పండుగ కూడా అందరూ ఒక్క పొద్దుండి జాగారం చేసి ఎప్పుడు శివ స్వర్ణతో ఆ రోజంతా ఉండండి. కాబట్టి మేము తీసిన ఈ ఫిలింకు ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, మీకు నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పనిసరి గంట కూడా గట్టిగా